గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐ న్యూస్ టార్గెట్ కెరియర్స్. హెల్త్ కేర్ సంబంధించి వరల్డ్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ గా ఈరోజు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మరి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఫీల్డ్ గురించి ఇందులో చేరే వాళ్ళకి ఎలాంటి బేసిక్ అర్హతలు ఉండాలి, ఎలాంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ కోర్స్ చేస్తే వచ్చి ఉపాధి అవకాశాలు ఏంటి మొదలగు అంశాలు మనతో మాట్లాడడం కోసం రఘువాసు CEO ట్రాన్స్క్రైబ్ మనతో ఉన్నారు. మరి రఘు గారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు ద డిస్కషన్. నమస్తే రఘు గారు. సార్, ఈ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? అమెరికాలో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో జరిగే ఇంటరాక్షన్ మొత్తం డాక్టర్ డాక్యుమెంట్ చేయాలండి. ఆ డాక్యుమెంటేషన్ చేసే పని డాక్టర్స్ వాళ్ళని స్వయంగా చేస్తే వాళ్ళకి చాలా టైం వేస్ట్ అవుతుంది. పేషెంట్స్ తక్కువ మందిని చూడగలరు కాబట్టి వాళ్ళు ఒక చిన్న డివైస్, ఒక డిజిటల్ రికార్డర్ అనేది తీసుకుని ఆ రికార్డర్ లోకి పేషెంట్ కి తనకి మధ్యలో జరిగిన డిస్కషన్ ని, పేషెంట్ కి వీళ్ళు రికమెండ్ చేసిన డ్రగ్స్ ని, పేషెంట్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ డిక్టేట్ చేస్తారు. ఆ డిక్టేట్ చేసిన ఆడియోని ఒక ట్రాన్స్క్రిప్షనిస్ట్ అనే మనిషి విని దాన్ని మొత్తం అర్థం చేసుకుని టైప్ చేసి మళ్ళీ దాన్ని డాక్యుమెంట్ చేస్తాడు. అది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. ఓకే, అయితే ఇండియాలో మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ లో ఈ సెక్టర్ కి ఎంతవరకు గ్రోత్ ఉంది? బేసికలీ ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ ఈ రోజు కూడా చాలా వరకు అమెరికాలోనే జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్స్ అట్లాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఇండియా పంపిస్తే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది రియలైజ్ అవుతున్నారు. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ కోర్స్ మనం వాళ్ళకన్నా చాలా తక్కువ కాస్ట్ లో చేయగలుగుతాం. దాదాపు 30-40% తక్కువ ఖర్చుతో మనం ఇక్కడ నుంచి ట్రాన్స్క్రిప్షన్ చేయగలుగుతున్నాము. రెండోది, వాళ్ళకి మనకి టైం అడ్వాంటేజ్ ఉందండి. అక్కడ డాక్టర్ పడుకుంటున్నప్పుడు, అమెరికా పడుకుంటున్నప్పుడు ఇండియాలో వర్క్ చేసి వాళ్ళు పొద్దునే తీసేటప్పుడు మనం అక్కడ వర్క్ పంపించేయగలుగుతున్నాం. సో టైం అడ్వాంటేజ్ ఒకటి ఉంది. తర్వాత ట్రైన్ పీపుల్ ఇక్కడ బాగా దొరుకుతున్నారు, అమెరికాలో తగ్గిపోతున్నారు. ఈ 3 అడ్వాంటేజెస్ తో చాలా స్కోప్ కనపడుతుంది. ఇండియాలో ఇప్పుడు మనము అక్కడ ఉన్న $12 billion ఇండస్ట్రీ, అది అంటే దాదాపు 50,000 crores per annum టర్న్ ఓవర్ ఇండస్ట్రీ. హార్డ్లీ 5% ఇండియాలో జరుగుతుంది ఇప్పుడు. ఐ థింక్ ఇట్ కెన్ గో ఆల్ ద వే అప్ టు 40-50%. అంటే కరెంట్ సైజ్ మీద 10-15 times పెరిగే అవకాశం ఉందని మేము భావిస్తాం. తక్కువ సాలరీస్ కూడా ఇండియాలో మనకి ఎక్స్పర్ట్స్ దొరుకుతారని ఇండియాకి ఇది బాగా సూట్ అయిందంటారా? అవునండి, కొంత కాస్ట్ సేవింగ్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ మనకి వాళ్ళు ఇక్కడ ఇండియా వైపు చూపించడానికి. అయితే మొదట్లో వాళ్ళు భయపడ్డారు, ఇండియా నుంచి క్వాలిటీ ఇవ్వగలరా, మనకి చేసేంత క్వాలిటీ వస్తుందా, టైంకి వస్తుందా, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఇప్పుడు ఆ డౌట్స్ అన్ని ఓవర్కమ్ అవుతున్నాము. క్వాలిటీ వాళ్ళకి తెలుసు, ఇండియాలో అమెరికా కన్నా ఏమాత్రం తీసిపోమని చెప్పి. అట్లాగే మొత్తం ఒక 10 years బ్యాక్ ఈ సెక్టర్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ అని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే. ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇండియాలో బాగా డెవలప్ అయిపోయింది. సో వీటన్నిటి వల్ల మనకి బాగుంటుందని అనుకుంటున్నాను. రఘు గారు, ఈ వరల్డ్ లోనే హెల్త్ కేర్ సంబంధించి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్ గా దీన్ని చెప్తున్నారు. అంటే దాదాపు ఒక దశాబ్దం నుంచి ఈ ఫీల్డ్ ఉంది. అంతకంతకు పెరగడానికి కారణం ఏంటి అసలు ఈ ఫీల్డ్? మన ఈ లాస్ట్ 10 years లో ఇండియాకి వర్క్ రావటం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఏమవుతుందంటే స్లోగా స్టార్ట్ అయిందండి. కొంతమంది ట్రయల్ చేయటం, తర్వాత వాళ్ళది సక్సెస్ఫుల్ గా చేసి వాళ్ళ పక్కన వాళ్ళకి చెప్పటం, ఇది వర్డ్ ఆఫ్ మౌత్ తో స్ప్రెడ్ అయ్యి ఇవాళ ఒక హాట్ టాపిక్ అయిపోతుంది. ఎందుకంటే అమెరికాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీకి కాస్ట్ తగ్గించాలి అనే ప్రెషర్ కంటిన్యూస్ గా ఉంది. ఆ తగ్గించిన ప్రెషర్ లో వాళ్ళకి అక్కడ ట్రైన్ పీపుల్ దొరకట్లా. ఎందుకంటే మోర్ అండ్ మోర్ రిటైర్ అవుతా ఉన్నారు. అవుతున్నప్పుడు కొత్త వాళ్ళు దొరకాలి అంటే ఇక్కడికి రావాలి. అందుకని వీఆర్ బికమ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కెరియర్స్. మిగిలినవి అంత స్పీడ్ గా పెరగలేకపోతున్నాయి, బిల్డింగ్ అని, కోడింగ్ అని. రైట్ సార్. రాజమండ్రి నుంచి ఒక కాల్ ఉన్నారండి. హలో, నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. నా పేరు ఎం మల్లికార్జునరావు, రాజమండ్రి సార్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క ప్రొఫెషన్లోనూ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఎంత చదువుకోవాలి ఒకటి. రెండోది, ఈ యొక్క స్లాంగ్, ఈ డాక్టర్స్ యొక్క మెడికల్ టెర్మినాలజీ వర్డ్స్ ఉంటాయి కదా సార్, అది వినడానికి ముందు ట్రైనింగ్ ఎలా ఇస్తారు, తర్వాత దీని మీద వచ్చేటువంటి ఆదాయాలు మనకి ఇండియాలో పనిచేసే వాళ్ళకి ఏమాత్రం ఉంటుంది, సర్వైవల్ ఎలా ఉంటుంది, దాని గురించి పనిచేస్తుంది సార్. రైట్ మల్లికార్జున గారు, వినండి రఘు గారు. నెంబర్ 1, దీని క్వాలిఫికేషన్ అనేది ఏం అవసరం లేదండి. మేము చెప్తా ఉంటాం, దీంట్లో ఆర్ట్స్ అవ్వచ్చు, సైన్స్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే అకౌంటెంట్ అవ్వచ్చు, అందరూ కూడా ఈక్వల్ గా స్టార్ట్ అవుతారు ట్రాన్స్క్రిప్షన్ లో. పెద్ద కంపెనీస్, చాలా ట్రాన్స్క్రిప్షన్ లో ఉన్న పెద్ద కంపెనీస్ అన్ని కూడా సొంతంగా ట్రైనింగ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్డైన్ మా కంపెనీ, మేము సొంతంగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటాము. ఆ టర్మినాలజీ మీరు అన్న క్వశ్చన్ అబౌట్ ఈ డాక్టర్స్ వాడే టర్మ్స్ అయ్యి మొట్టమొదటిలో ఎవరికి అర్థం కావు.
అయితే ట్రైనింగ్ అయిన కొద్దీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ వాళ్ళకి ఆ టర్మ్స్ అర్థమవుతూ ఉంటాయి. అర్థమైనాక వాళ్ళు క్యాచ్అప్ చేయగలరు. దాని గురించి ఏం చేస్తాం అంటే కొన్ని స్పెషాలిటీస్ కి లిమిట్ చేస్తాం. మొట్టమొదట్లో వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ డాక్టర్స్ మీద ట్రైన్ చేస్తాం, లేదా ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ మీద ట్రైన్ చేస్తే ఆ టర్మినాలజీ స్లోగా అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు క్యాచ్అప్ చేస్తారు. తర్వాత మీ మూడో క్వశ్చన్ ఆదాయానికి సంబంధించి స్టార్ట్ సాలరీస్ ఒక ట్రాన్స్క్రిప్షనిస్ట్ గా బేసిక్ గా స్టార్ట్ అయినప్పుడు అబౌట్ 6,000 రూపీస్ ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అక్కడ నుంచి కష్టపడి పనిచేసి కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి 50,000-60,000 దాకా కూడా ఈ ఇండస్ట్రీలో సాలరీస్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ వెస్టర్న్ కంట్రీస్ లో మెయిన్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కోసం ఆ క్లారిఫికేషన్ కోసం చెప్పి ఈ ఫీల్డ్ డెవలప్ అయిందంటారు. కేవలం ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయినా వేరే బెనిఫిట్స్ కోసం కూడా ఈ ఫీల్డ్ లో మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయండి ట్రాన్స్క్రిప్షన్ జరగడానికి. ఒకటి మీరు అన్నట్లుగా ఇన్సూరెన్స్. అక్కడ అంతా ఎక్కువ మంది పేషెంట్స్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ డాక్టర్ ఇవన్నీ చేశారా ఈ పేషెంట్ మీద, లేకపోతే కొన్ని చేయనివి కూడా ఉన్నాయా అనేది తెలవటం కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి రిక్వైర్మెంట్ ఒకటి. రెండవది అక్కడ చాలా సార్లు పేషెంట్స్ డాక్టర్స్ ని సూ చేస్తారు, డాక్టర్ మీద కేసు వేస్తారు, మాకు సరిగ్గా ట్రీట్ చేయలేదు లేకపోతే తప్పు ట్రీట్మెంట్ ఇచ్చారని. అటువంటిప్పుడు డాక్టర్స్ ఎవిడెన్స్ గా వాడటానికి ఈ ట్రాన్స్క్రిప్ట్స్ ఉపయోగపడతాయి. ఈ డాక్యుమెంట్ తీసి కాదు నేను చెప్పింది ఇది, మీరు తీసుకున్నది రాంగ్ డ్రగ్ అని చెప్పడానికి. మూడో రీజన్ డాక్టర్ వేరే డాక్టర్స్ కి పంపించినప్పుడు, ఒక స్పెషలిస్ట్ దగ్గరికి పంపించినప్పుడు ఈ కంప్లీట్ డాక్యుమెంటేషన్ మొత్తం ఇస్తారు. ఈ పేషెంట్ లాస్ట్ 10 years మెడికల్ హిస్టరీ ఇది, ఇతనికి ఈ అలర్జీస్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అప్పుడు స్పెషలిస్ట్ కి తొందరగా అవగాహనకు వచ్చి ఇతని గతంలో జరిగినవన్నీ కూడా తెలుసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 ఇంపార్టెంట్ రీజన్స్ గురించి వాళ్ళు ట్రాన్స్క్రిప్షన్ మీద ఇంత ఇన్సిస్టెన్స్ ఉంది, ఇంత పెద్ద ఇండస్ట్రీ అవగలిగిందండి. అంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ లో ఇప్పుడైతే ఐటీ బూమ్ వల్ల లేకపోతే ఐటీ బాగా డెవలప్ అయ్యాక ఈ రకమైన మెథడాలజీ వచ్చిందండి. మరి పూర్వం ఈ డేటా ఎలా బదిలిపరిచేవారు అక్కడ? మొట్టమొదటిలో ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ అంటే ట్రాన్స్క్రిప్షన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డాక్టర్స్ కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు రాసుకున్నారు. దాన్ని నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు డిక్టేట్ చేస్తే వాళ్ళ స్టెనోగ్రాఫర్ షార్ట్ హ్యాండ్ లో తీసుకుని డిక్టేషన్ తీసుకుని మళ్లీ చేయటం జరిగింది. థర్డ్ స్టేజ్ వచ్చి అక్కడ డిక్టాఫోన్ అని మన క్యాసెట్ రికార్డర్స్ ఉండేయండి. ఆ క్యాసెట్ రికార్డర్స్ లో డాక్టర్స్ డిక్టేట్ చేస్తే ఆ టేప్స్ తీసుకుని అక్కడ ట్రాన్స్క్రిప్షనిస్ట్ వాళ్ళ హాస్పిటల్లో కూర్చొని లేకపోతే ఆ ఊర్లోనే వేరే చోట ఉండో వాళ్ళు ఆ టేప్స్ విని టైప్ చేసి తీసుకొచ్చేవారు. ఈ రోజు మనకి ఇంటర్నెట్, ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అన్ని రావటం వలన వాళ్ళు డిక్టేట్ చేసిన సెకండ్ మినిట్ లో ఆ డిక్టేషన్ మనకి అక్కడి నుంచి ఇండియా వచ్చేసే అవకాశం వచ్చింది. ఓకే, హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారండి. హలో హలో, మాట్లాడండి ఉమామేశ్వరరావు గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ యాక్చువల్ గా నాది డీఫార్మసీ కంప్లీట్ అయింది. ఓకే సార్ యాక్చువల్ అయినా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేయాలనుకుంటున్నాను, కానీ ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళాలని రూట్ తెలియట్లేదు సార్. దానికి మీరు ఏమైనా సలహా చెప్తారని. యాక్చువల్గా మీ ట్రాన్స్లైన్ లో ఆల్రెడీ 2 సార్లు ఎంట్రన్స్ రాశాను. ఓకే, కానీ రూట్ వే ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఇవ్వగలరేమో, అది ప్రాసెస్ తెలియట్లేదు. ఉమామేశ్వరరావు గారు, మీరు ఇట్లా ట్రాన్స్క్రిప్షన్ కంపెనీస్ చాలా కంపెనీస్ ట్రైనింగ్ ఇస్తాయి, మీరు వాటిలో ట్రై చేయొచ్చు. అట్లాగే ఈ నెంబర్కే మళ్ళీ మీరు కాల్ చేస్తే ఇంకొన్ని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రోగ్రామ్ అయినాక మీరు వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు వేరే కంపెనీస్ ఎట్లా చేయాలని చెప్పి. బీఫార్మసీ చేశారు కాబట్టి మీకు డెఫినెట్ గా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ డ్రగ్స్, టర్మినాలజీస్, తర్వాత కొంచెం బేసిక్ పాథాలజీ అవి తెలుస్తుంది కాబట్టి మీరు డెఫినెట్ గా ఈ కెరీర్ లో రాణించగలుగుతారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, అంటే బీఫార్మసీ చేశారు కాబట్టి ఆయనకి ఈజీ అంటున్నారు. మరి ఆర్ట్స్ స్టూడెంట్స్ ఈ ఫీల్డ్ లో రావాలనుకుంటే వాళ్ళకి ఎలాగా? ఇటువంటి వాళ్ళకైనా ప్రాబ్లం ఉండదండి. కాకపోతే ఇట్లా బీఫార్మసీ చేసిన వాళ్ళకి, అట్లాగే డాక్టర్స్ కొంతమంది మా దగ్గర ఉంటారు BHMS అని, BAMS అని చేసి బయట ప్రాక్టీస్ లో అంత షైన్ అవ్వలేనప్పుడు వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. వీళ్ళకి ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి 2 months 2.5 months ట్రైనింగ్ పడితే వీళ్ళు 1.5 month లోనే తొందరగా క్యాచ్అప్ అవ్వగలుగుతారు. అంతకు తప్పించి మా దగ్గర ఉన్న సమ్ ఆఫ్ అవర్ బెస్ట్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఆర్ట్స్ నుంచి, కామర్స్ నుంచి, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినాడు. సో వ్యక్తి కమిట్మెంట్ లెవెల్, సిన్సియారిటీ, వాళ్ళెంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేదే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ కారణం. కానీ ఇంతకుముందు ఏం చదివారని ఇట్స్ ఎ స్మాల్ అడ్వాంటేజ్, అంతేగాని దానివల్ల డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే ఈ సెక్టార్ సంబంధించి ప్రస్తుత గ్రోత్ ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇండియాలో ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ట్రాన్స్క్రిప్షన్ లో ఓన్లీ 5% ఇండియాకు వస్తుందని ఎస్టిమేట్స్ అండి.